జిల్లా నల్లబడ పోలీస్ స్టేషన్లో సీఐ వంశీధర్ డీఎస్పీ బావోదయ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ బావోదయ మాట్లాడుతూ 4 రోజుల క్రితం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కాలేజ్ ఆవరణలో గంజాయి సేవిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ కు సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి ఎస్ఐ అక్కడికి వెళ్లగా పలువురు రౌడీ షీటర్లు, విజయవాడకు చెందిన డాక్టర్లు, మరికొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారని పోలీసులను చూడడంతో ఆ రోజు 7 వ్యక్తులు పరారయ్యారని, ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వీరందరిపై ఎన్డీటీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్ కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్ లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7 ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. మిగిలిన 4 ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్ లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంపాక్ట్ గాంజా. వీళ్ళందరూ కూడా 11 మంది. వీళ్ళల్లో ఒక 5 మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్ లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5 ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీక్, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5 మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్ కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో నాకు అర్థమైంది. అలానే ఇంపాక్ట్ 3 కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు ని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ ని చైన్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15